హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టడీ విత్ హన్షిక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. తెలంగాణ టెట్ మరియు డిఎస్సి ప్రత్యేకం. తెలంగాణ టెట్ మరియు డిఎస్సి సోషల్ మెటీరియల్ మా యాప్లో అవైలబుల్ ఉంది. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ పొందవచ్చు. 9494525644. టీఎస్ టెట్ 2 జాన్ 2025 ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ షిఫ్ట్ 2 పేపర్ 2 మెథడాలజీ. కింది వాటిని జతపరచండి. చాణక్యుడు, అర్థశాస్త్రం. అమర్త్యసేన్, ది ఐడియల్ ఆఫ్ జస్టిస్. మదర్ తెరిసా, నిర్మల్ హృదయ్ మిషనరీస్ ఆఫ్ చారిటీస్ స్థాపన. ఆన్సర్ 3. శీతోష్ణ స్థితి అను పాఠాన్ని అధ్యయనం చేయడానికి ముఖ్యంగా ఉష్ణోగ్రత, వాతావరణ పీడనం, ఆర్ద్రత స్థాయి, వర్షపాతం గురించి తెలుసుకోవాలి. అందుకోసం సాంఘిక శాస్త్రంతో పాటుగా ఈ పాఠ్య విషయ పరిజ్ఞానం అవసరం. 1. జీవశాస్త్రం, 2. భౌతిక రసాయన శాస్త్రం, 3. శారీరక విద్య, 4. పని విద్య. ఆన్సర్ 2. భౌతిక రసాయన శాస్త్రం. ఆశయాలు, లక్ష్యాలకు సంబంధించి ఈ క్రింది వాక్యాలలో సరైన వాటిని ఎంచుకోండి. ఏ. ఆశయాలు సాధారణమైనవి, లక్ష్యాలు నిర్దిష్టమైనవి. బి. లక్ష్యాల సాధనకు ఆశయాలు సోపానాలుగా పనిచేస్తాయి. సి. ఆశయాల పరిధి విశాలము, లక్ష్యాల పరిధి పరిమితము. ఆన్సర్ 1. ఏ, సి మాత్రమే. జ్ఞానాత్మక ప్రక్రియ పరిమాణం నందు గల మూల్యాంకనం అనే కేటగిరీలో ప్రతిస్పందించుట అను క్రియాశీలక పదం ఈ జ్ఞాన పరిమాణ స్థాయికి ఉదాహరణ. 1. భావనా సంబంధిత జ్ఞానం, 2. విధానాత్మక జ్ఞానం, 3. వాస్తవిక జ్ఞానం, 4. అధిజ్ఞానాత్మక జ్ఞానం. ఆన్సర్ 4. అధిజ్ఞానాత్మక జ్ఞానం. చట్టం ముందు అందరూ సమానులే, ఉదాహరణలతో వివరించండి అనున్నది ఈ విద్యా ప్రమాణంను సాధించుటకు ఉద్దేశించబడిన ఒక కృత్యం. 1. విషయ అవగాహన, 2. ఇచ్చిన పాఠ్యాంశాన్ని చదివి అవగాహన చేసుకొనుట, వ్యాఖ్యానించుట, 3. సమాచార సేకరణ నైపుణ్యాలు, 4. ప్రశంస, సున్నితత్వం. ఆన్సర్ 1. విషయ అవగాహన. పౌరనీతి స్థానంలో రాజనీతి శాస్త్రం అను పదం ఉపయోగించాలని సూచించిన విధానం లేదా విద్యా ప్రణాళిక చట్టం. 1. జాతీయ విద్యా విధానం 1986, 2. నూతన విద్యా విధానం 2020, 3. జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2000, 4. జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005. ఆన్సర్ 4. జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005. నియమితుడైన ఒక ఉపాధ్యాయుడు నిర్ధారిత సమయంలోపు మొత్తం పాఠ్యాంశాలన్నింటినీ పూర్తి చేయాలి అనున్నది విద్యా హక్కు చట్టం RTE 2009లోని ఈ సెక్షన్లో పొందుపరచబడింది. 1. సెక్షన్ 24(1)D, 2. సెక్షన్ 24(1)C, 3. సెక్షన్ 25(1), 4. సెక్షన్ 29(2)F. ఆన్సర్ 2. సెక్షన్ 24(1)C. యుద్ధ పరికరాలు, భూగోళ శాస్త్ర నిఘంటువు అనునవి వరుసగా ఈ ఆధారాలకు ఉదాహరణలు. 1. ప్రాథమిక ఆధారం, గౌణ ఆధారం, 2. గౌణ ఆధారం, ప్రాథమిక ఆధారం, 3. 2 ప్రాథమిక ఆధారాలు, 4. 2 గౌణ ఆధారాలు.
ఆన్సర్ 1 ప్రాథమిక ఆధారం గౌణ ఆధారం. సహకార అభ్యసనానికి సంబంధించి ఈ క్రింది వాక్యాలలో సరైన వాటిని ఎంపిక చేయండి. ఏ సహకార అభ్యసనం జట్టు సభ్యుల ప్రయత్నాలు మరియు అభ్యాసకుల మధ్య సహకారాన్ని విశ్వసిస్తుంది. బి సహకార అభ్యసనం జట్టు గమ్యాలకు బదులు వ్యక్తిగత గమ్యాలను ప్రోత్సహిస్తుంది. సి సహకార అభ్యసనం సాంఘిక అభ్యసనాన్ని నొక్కి చెబుతుంది. ఆన్సర్ 4 ఏ మరియు సి మాత్రమే. భావనా పటానికి సంబంధించి ఈ క్రింది వాక్యాలలో సరైన వాటిని ఎంపిక చేయండి. ఏ భావనలు మరియు ఆలోచనల మధ్య గల సంబంధాన్ని భావనా పటం దృశ్య రూపంలో చూపుతుంది. బి భావనా పటాలు తార్కిక ఆలోచన మరియు అధ్యయన నైపుణ్యాలను పెంపొందించుటకు ఒక మార్గంగా పనిచేయును. సి భావనా పటాలు వివిధ విభాగాలలోని భావనలు రంగాల మధ్య క్రాస్ లింకులు లేదా సంబంధాలను కలిగి ఉంటాయి. ఆన్సర్ 3 ఏ బి సి. నిరంతర సమగ్ర మూల్యాంకనం యొక్క ముఖ్యమైన లక్ష్యాలకు సంబంధించి ఈ క్రింది వాక్యాలలో సరైన వాటిని ఎంపిక చేయండి. ఏ బోధనాభ్యాసన ప్రక్రియలో మూల్యాంకనాన్ని అంతర్భాగం చేయుట. బి ఆశించిన సాధన ప్రమాణ స్థాయిని కొనసాగునట్లు చేయుట. సి స్వీయ మూల్యాంకనానికి అవకాశం కల్పించుట. ఆన్సర్ 4 ఏబిసి. ఒక సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు పాఠశాల విద్యార్థులచే దగ్గరలోని గ్రామంలో పరిశుభ్రత క్యాంపును నిర్వహించాడు. ఈ కృత్యం దీనికి సంబంధించింది. 1 సమాజాన్ని పాఠశాలకు తీసుకొని రావడం. 2 పాఠశాలను సమాజం వద్దకు తీసుకొని పోవడం. 3 పై అధికారుల ఆదేశాలను అమలుపరచడం. 4 ఇది ఉపాధ్యాయుని విధులలో ఒకటి. ఆన్సర్ 2 పాఠశాలను సమాజం వద్దకు తీసుకొని పోవడం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.